ఓటీఎస్ పేరుతో దాదాపు 4,800 కోట్ల రూపాయలు ఈ పేదోళ్ళ దగ్గర బలవంతంగా వసూలు కార్యక్రమం మొదలైంది. దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 15,000, నగర ప్రాంతాల్లో 20,000 రూపాయలు పేదోళ్ళ గొంతు మీద కత్తిపెట్టి, ఇక్కడేమో ఆర్డర్స్లో, డైరెక్షన్స్లో ఆప్షనల్, కాగితాల మీదేమో ఐచ్ఛిక కార్యక్రమం అని ఇచ్చి, అంటే వాళ్ళ ఇష్టం ఉంటే కట్టొచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, లేదంటే అవసరం లేదని, కానీ కంపల్సరీ కార్యక్రమం కింద పెట్టేసేసారు. ఇది ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం ఏంటంటే, మీరు ఈరోజు చేసే రిజిస్ట్రేషన్లు చెలవు. 1979లో నెల్లూరులో సైక్లోన్ వచ్చింది. ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి, పేదల గుడిసెలు. ఆ రోజు మర్రిచెన్నారెడ్డి 33 అంకణాలు లెక్కనిచ్చేసేసి 4,000తో చిన్న గోడలు కట్టేసేసి పైన తాటాకుతో కప్పులేసేది మొదలుపెట్టాడు. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు రేకులతో మొదలుపెట్టారు. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చేసేసి పక్కా గృహ నిర్మాణ పథకం దేశానికి ఒక ఆదర్శంగా, రోల్ మోడల్గా, ఆ రోజు కొంతమంది కేంద్ర మంత్రులు విమానంలో పోతే స్లాబ్ వేసిన ఇళ్ళు కనబడ్డాయంటే అది ఆంధ్రప్రదేశ్ అనే విధంగా వాళ్ళు కామెంట్ చేసినాయి పాజిటివ్గా. అక్కడి నుంచి ఈరోజు ఉండే లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు టోటల్. అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే హౌసింగ్ స్కీమ్ కోసం జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తే భారీగా హౌసింగ్ నిర్మాణం చేస్తామని చెప్పేసి మనందరం ఊహించాం. పర్వాలేదు, స్పెషల్ అటెన్షన్ అని. ఈరోజు 1908 రిజిస్ట్రేషన్ చట్టం, బ్రిటిష్ టైంలో 1908లో సెక్షన్ 22A(1) క్రింద నిషేధించబడిన భూములు ఎప్పటివి? బ్రిటిష్ టైం 1908 సెక్షన్ 22A(1) క్రింద నిషేధించబడిన భూములు ఈరోజు 15,000 రూపాయలు నెల జీతం, కాంట్రాక్ట్ బేస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు, గ్రామ వార్డు పంచాయతీ కార్యదర్శులు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ పవర్స్ బదిలీ చేసి రిజిస్టర్ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్ వాళ్ళకున్న హక్కుల్ని బదిలీ చేసి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ లేదా ఆంధ్రప్రదేశ్ యాక్ట్ కాదు ఇది. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఆస్తులు కొనవచ్చు, అమ్మొచ్చు, కానీ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రార్ సార్, సబ్ రిజిస్ట్రార్ చేయాలా? ఆ పవర్స్ ఈరోజు గ్రామ వార్డు పంచాయతీ కార్యదర్శులు, టెంపరీ కార్యదర్శులకు బదిలీ చేసి మీరు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఇంకొకటి చెప్తున్న ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదిలీ నిషేధ చట్టం 1977లో సెక్షన్ 3లో తెలుపబడిన అసైన్మెంట్ ద్వారా సంక్రమించిన వ్యవసాయ భూములు మరియు ఇంటి స్థలాలు అమ్మరాదు లేక కొనరాదు. ఆ నిబంధననే ఈరోజు చిన్న సవరణ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు. ఇంటి స్థలం కోసం ఇచ్చిన అసైన్మెంట్ భూములను 10 సంవత్సరాల దాకా అమ్మకూడదు. అంటే ఇవన్నీ 10 సంవత్సరాలు దాటిపోయినాయి. 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని ఒక చిన్న సవరణ. అదేం పెట్టారంటే చిన్న సవరణ, అసైన్మెంట్ భూములను ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1884 యాక్ట్ 1884 పరిధిలోకి తీసుకురావటం. అది కూడా ఏమాత్రం ముందు చూపు లేకుండా, న్యాయ కోవిధుల సలహాలు తీసుకోకుండా, ఈ ఆర్థిక అవసరాల కోసం, అంటే ఈరోజు ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసింది, సో దానికోసం మనం ఏమైనా చేస్తాం, డబ్బు కావాలా అనే పరిస్థితి. ఈరోజు ఇళ్ల స్థలాలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు నువ్వు 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అన్నావు, జీవో ఇచ్చావా? ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ జీవో ఇవ్వకూడదా? నిజంగా నీ చట్టబద్ధత అయితే నువ్వు మెమోలు ఇచ్చేదేంటి? సెక్రటరీ రెవెన్యూ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వాళ్ళ ఆర్డర్స్ లేకుండా, గవర్నమెంట్ ఆర్డర్స్ లేకుండా మీరు మెమోలు ఇచ్చేదేంటి? అంటే ఈ రాష్ట్రంలో రెవెన్యూ చట్టాలని
కమిషనర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఆయనే చేతిలోకి వెళ్ళిపోద్దా? మాకు అర్థం కావటంలే. ఇది ఈ రిజిస్ట్రేషన్ పత్రాలకి చట్టబద్ధత లేదు, లోకస్ స్టాండీ లేదు. ఈ 10,000 15,000 కోసం ఆ చెల్లని రిజిస్ట్రేషన్ పత్రాలు వాళ్ళకి మేము అడిగేది ఒకటే, అయ్యా పేదోళ్ళు ఇప్పటి వరకు వాళ్ళని డబ్బుల కోసం ఎవరు ప్రయత్నం చేయలే, వాళ్ళు ఉండారు, వాళ్ళు వారసులు అనుభవిస్తున్నారు. 40-50 ఏళ్ల నుంచి వాళ్ళు వారసులు అనుభవిస్తున్నారు, 40 years నుంచి. ఎవరు క్వశ్చన్ చేయటంలా, ఎవరు నువ్వు బాకీ ఉండవని చెప్పేసి పోయి వసూలుకి ప్రయత్నం చేయటంలా. మీరు ఈరోజు జగనన్న చట్టం అని చెప్పేసి, జగనన్న హక్కు పత్రం అని చెప్పేసి మీరు మాట్లాడేదానికి మీరు ఎవరు? అసలు మీ పేరు పెట్టుకునేదానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, అది కూడా ఎవరు? ఇందిరమ్మ, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇచ్చినవి. మీరు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి హక్కు అని అన్నారు, దానికి డబ్బులు ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉండారు, వాళ్ళకి హక్కు లేదని ఎవరు చెప్తున్నారు? ఇది ఈరోజు 15,000 రూపాయలు నెల జీతాలు కాంట్రాక్ట్ బేస్ కింద ఉన్న కార్యదర్శుల చేత ఆ ప్రభుత్వ అనాధీన భూములు, పోరంబోకులు, వాటర్ బాడీస్, దేవాలయ భూములు, దేవాదాయ ధర్మాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, రైల్వే భూములు, వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వ భూములు. ఇప్పుడు మా ఇంటి ఎదురుగా కోడూరు కెనాల్ ఉంది, పెద్ద కెనాల్, దాని కింద పెద్ద ఆయకట్టు ఉంది. ఆ కాలువ పొరంబోకులో ఇల్లు కట్టుకున్నారు. పనకా కనకమ్మ గిరిజన కాలనీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పించాము, వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు కాలువ పొరంబోకలి అమ్ముకునేదానికి చెల్లొద్దా? చెరువు పొరంబోకలు చెల్లొద్దా? గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్స్ చెల్లొద్దా? ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్థలాలు ఉంటే ఇల్లు కట్టేసుకొని అక్కడే జీవిస్తున్నారు, అమ్ముకునే చట్టం చెల్లొద్దా? నువ్వు పంచాయతీ కార్యదర్శుల చేత, టెంపరీ వాళ్ళ చేత నువ్వు మెమో ఇచ్చేసేస్తారా? ఇది అటువంటి ట్రాన్స్ఫర్లు చెల్లుతాయా? రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22A(1) క్రింద నిషేధించబడిన జాబితా నుంచి తొలగించే దమ్ము మీకుందా? సెక్రటరీ రెవెన్యూ మీరు రండి. ఇప్పుడు ఈ సెక్షన్ కింద తొలగించే ఈ భూములన్నీ ఈ సెక్షన్ కింద ఉన్నాయి, 22A(1) క్రింద. మీరు తొలగించండి, చూస్తాము. ఇది పచ్చి మోసము. ఆ జాబితా నుంచి తొలగించండి. ఆ టోటల్ ఏమైతే భూములు ఉన్నాయో సెక్షన్ 22A క్రింద 1908 సెక్షన్ 22A(1) క్రింద తొలగించండి, చూస్తాము. ఇది ఎంత అన్యాయం అంటే, ఆఖరణ మీరు ఏం చేస్తున్నారు? ఎవరో కట్టిన ఇళ్ళకి మీ పేర్లు పెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చట్టంలో చెల్లదు. మీరు ఇచ్చిన మేమో మళ్ళీ అవి అమ్ముకోవచ్చని కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఏపీ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ, వి రామకృష్ణ issued a memo, circular memo number, revenue number 8-22057/4221, డిసెంబర్ 23, 2021. మీరు ఇచ్చిన మెమోలో అవి అమ్ముకోవచ్చు అనే దానికి ఒక మెమో. ఇప్పుడు వీళ్ళు విలేజ్ సెక్రటరీల చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు కూడా మీరు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు పేదోళ్ళు అనేదానికి మీరు చదువుతాను, ఒక్క పేర చదువుతా. ఇన్ దిస్ రిగార్డ్ ఆల్ ద officers are requested to allow further registrations whenever the public present the document before registering officers treating registered document under OTS housing scheme through village secretary, ward secretaries centers as linked document. మీ సబ్ రిజిస్ట్రార్స్కి అండ్ డిప్యూటీ రిజిస్ట్రార్స్కి ఇది అటెన్షన్ టు ఆల్ ద డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ ఇన్ ద స్టేట్ యాజ్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ సైటెడ్. మీ అందరికీ మేమేం చెప్తున్నామంటే, గుమస్తాలు
పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాటిని వాళ్ళ సొంత ఆస్తుల కింద ట్రీట్ చేసి విలేజ్ సెక్రటరీస్ అండ్ వాళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేశారో యాజ్ లింక్ డాక్యుమెంట్ వితౌట్ ఇన్సిస్టింగ్ ఫర్ ఎనీ అదర్ లింక్ డాక్యుమెంట్స్. లింక్ డాక్యుమెంట్లు అడిగేదానికి లేదు. irrespective of entries reflected in the encumbrance certificate concern. ఆఖరణ ఎన్కమరెన్స్ కూడా మీరు అడిగేదానికి లేదు. ఎన్కమరెన్స్ సర్టిఫికేట్లో వాళ్ళు ఏదైనా బ్యాంకులోను కొద్దిగా లోను తాకట్టు పెట్టినట్టు కానీ బ్యాంకు లోన్ తీసుకున్నట్టు కానీ ఉన్నా మీరు పట్టించుకునేదానికి లేదు. మీరు లింక్ డాక్యుమెంట్లు అడిగేదానికి లేదు. సెంటర్స్ కన్సర్న్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఎన్కమరెన్స్ సర్టిఫికేట్స్ కన్సర్న్ కోర్ట్ సిస్టమ్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ఎవరైతే గ్రామ వార్డు కార్యదర్శులు రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటే రిజిస్టర్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్స్ కానీ రిజిస్ట్రార్స్ కానీ మీరు లింక్ డాక్యుమెంట్లు అడగకుండా ఎన్కమరెన్స్ అడగకుండా రిజిస్టర్ చేయండి. ఇది మెమో. ఈ మెమో చెల్లద్దా? లా సెక్రటరీని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమానండి. ఇది ఒక ప్రహసనంగా మారిపోయింది. ప్రహసనంగా ప్రొహిబిటరీ ల్యాండ్స్ మీద మీరు ఈ విధంగా చేయటము ఒక లాఫింగ్ స్టాక్. సెక్రటరీ రెవెన్యూ కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చొని కమిషనర్ చేత ఈ మెమోలు ఇప్పించి ఇంత గందరగోళం మీరు చేయటం. ఇక్కడ టీడీపీ సెక్రటరీస్ కాకినాడలో 2 కార్పొరేటర్సు 10 మంది నాయకులు ఓటీఎస్ మీద మాకు హక్కు ఎట్టొస్తుందో అని చెప్పి నిలదీస్తే సెక్షన్ 353 సెక్షన్ 109 కేసులు పెట్టి వాళ్ళని వేధించినారు. ఈస్ట్ గోదావరిలో వన్నెపూడి వీఆర్ఓపై ఓటీఎస్ను ఎక్కువ చేయించాలని ఒత్తిడి తెస్తే గుండెపోటుతో చనిపోయినాడు. మీరు 46 లక్షల మందిని పేదోళ్ళని మోసం చేసి 4,800 కోట్లు దాదాపు మీరు 55,000 కోట్లు మీరు ప్లాన్ చేసి అంటే గవర్నమెంట్ దివాలా తీస్తే పేదోళ్ళ నుంచా మీరు డబ్బు టార్గెట్ చేసేది? గిరిజనులు, యానాదులు, చల్లాయానాదులు మీరు సంపూర్ణమైన హక్కు కల్పించండి. మేము డిమాండ్ చేసేది పేదల దగ్గర రూపాయి తీసుకోకుండా హక్కు కల్పించండి. చట్టబద్ధంగా చేయండి రిజిస్ట్రేషన్. చట్టబద్ధంగా, చట్టం చెల్లకుండా మీరు చేయటం కాదు ఇది నేనైతే ఒక మాట చెప్తా. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కాదు ఇది. గృహ వంచన పథకం. జగనన్న పేరు ఎట్లా అండి? మీరు ముఖ్యమంత్రి గారు, మీరు 40 ఏళ్ల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ల్యాండ్స్, ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా శాంక్షన్ చేస్తే మీ పేరు పెట్టుకున్నారు, ఓకే. ఒకటి, చట్టబద్ధత లేకుండా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం. 2, ఇందిరమ్మ టైం నుంచి మీ పేరు పెట్టుకోవటం. రిజిస్ట్రేషన్లో చెల్లని రిజిస్ట్రేషన్ కాగితంలో జగనన్న ఫోటో పెట్టుకోవడం, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం. అసలు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ లా సెక్రటరీ, మీ సీఎంఓ ఆఫీస్ ఐఏఎస్ ఆఫీసర్లు 1 గంట సమీక్ష చేశారా? 1 గంట. ఇంత నవ్వులు పాలయ్యేటట్టుగా మీరు నిర్ణయాలు తీసుకుంటుంటే ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఏమైపోవాలా? మేము పేదోళ్ళ కోసం మీరు ఏం చేసినా మేము సంతోషపడతాం. మీరు చేయండి, వాళ్ళకి చట్టబద్ధంగా ఇవ్వండి డబ్బులు. వాళ్ళని గొంతు మీద కత్తి పెట్టి ముందే COVID-1, COVID-2, COVID-3 వస్తుంది. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి పనులు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మీద గొంతు మీద కత్తి పెట్టి 10,000, 15,000, 20,000 రూపాయలు వసూలు చేసి 5,000 కోట్లు మీరు టార్గెట్ పెట్టి పక్కన కింద నానా హింస పెడుతుంటే ఎట్లా మీకు నిద్ర వస్తుందని చెప్పేసి అడుగుతున్నాను. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీస్ రెవెన్యూ అండ్ సీఎంఓలో ఉండే ఎవరు చూస్తున్నారో ఇది అన్యాయం. ఇది న్యాయం కాదు. ఇది ఇంతమంది పేదోళ్ళని వాళ్ళకి కనీసం నిద్ర లేకుండా మీరు
మానసికంగా ఒత్తిడి చేయటం కరెక్ట్ కాదు. ఇదొక బోగస్ పథకం. ఇది చంద్రన్న జగనన్న వంచన పథకం. ఇది ఏ పరిస్థితుల్లో బ్రిటిష్ టైంలో వచ్చిన చట్టాలని, 1908లో వచ్చిన చట్టాలని, సెక్షన్ 22A కింద ఉండే, A1 కింద ఉండే సెక్షన్స్ని అన్నిటిని పక్కన పెట్టేసేసి ఒక విలేజ్ సెక్రటరీ, టెంపరీగా ఉండే సెక్రటరీని రిజిస్టర్ చేస్తారా? ఒక మెమో ఇస్తే మళ్ళీ రిజిస్ట్రేషన్లో జరగద్దా? చేయించండి. ఇప్పుడు మీరు గుమస్తాల చేత రిజిస్టర్ చేయించారు, వాళ్ళని ఎత్తుకోపోయి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించమండి, వేరే వాళ్ళకి అమ్మినట్టు చేయించండి. మీరు కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతినే విధంగా మీరు చర్యలు తీసుకోవటం చాలా అన్యాయం.